అజ్ఞానుల వల్ల ఉండద్దండి, సద్వినియోగం చేసుకుందాము. మన జీవితంలో ఇప్పటి వరకు వ్యర్థమైపోయిన సమయము ఇంకా చాలు. దినములు చెడ్డవి అని దేవుని వాక్యం చెప్తుంది. నిజంగానే చెడ్డవి. మనం చూసినప్పుడు సమయం అయిపోతుంది. మనం చూస్తున్నాం కదా, కరోనా వైరస్ వచ్చి సంవత్సరం వ్యర్థమైపోయింది. ప్రపంచానికి సంవత్సరం వ్యర్థమైపోయింది. ఎంత బాధాకరం అండి. ఎవరు ఏమీ చేయలేకపోయారు. వ్యాపారులు వ్యాపారం చేసుకోలేకపోయారు, ఉద్యోగులు ఉద్యోగం చేసుకోలేకపోయారు. అలాంటిది ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో మనకి ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఏం చేయగలమండి? కాబట్టి రేపే అది జరగచ్చు. ఏదైనా తీర్మానం కనుక, ఏదైనా నేను చేద్దాము, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని ఏదైనా ఒక పని తలపెట్టుంటే కనుక దయచేసి మీరు తీర్మానం తీసుకోండి. ఏ పని చేసినా సరే వెంటనే చేయడానికి ప్రయత్నించండి. సమయాన్ని పోనివ్వద్దండి. ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాలనుకున్నామో అంతా కూడా ఈ సంవత్సరంలో సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం మంచిగా షెడ్యూల్ తయారు చేసుకుందాం. ప్రతిరోజు మనం తలపెట్టిన పనిని సమర్థవంతంగా చేయడానికి మనం తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం అడుగుదామండి. ఎందుకంటే సమయము లేదండి, మనకి అయిపోయింది సమయం. ప్రభు రాకడ